కమర బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వడదెబ్బతో చనిపోయాడు పోస్ట్ మ్యాన్ ఎల్లయ్య. 2-3 రోజులుగా ఎండలో ఇంటింటికి తిరిగి లెటర్స్ అందించడంతో వడదెబ్బ తగిలింది. నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఎల్లయ్య సొమ్మసిల్లి కింద పడిపోయాడు. శరీరమంతా చెమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. ప్రభుత్వం ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలంటున్నారు బంధువులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వడదెబ్బతో చనిపోయాడు పోస్ట్ మ్యాన్ ఎల్లయ్య. 2-3 రోజులుగా ఎండలో ఇంటింటికి తిరిగి లెటర్స్ అందించడంతో వడదెబ్బ తగిలింది. నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఎల్లయ్య సొమ్మసిల్లి కింద పడిపోయాడు. శరీరమంతా చెమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. ప్రభుత్వం ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలంటున్నారు బంధువులు. పోస్ట్ మ్యాన్గా 25 సంవత్సరాల నుండి హుస్నాబాద్లో విధులు నిర్వహిస్తున్నాం. డ్యూటీలో భాగంగా నిన్న డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఎండ బాగా కొట్టినప్పటికీ కూడా డ్యూటీ చేస్తున్న వద్దు అని మేము కొంచెం ఆయన ఎండలో చెమటలు రావడం జరిగింది. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఇట్లా నాకు ఇక్కడ కళ్ళు తిప్పినట్టు అవుతున్నాయని చెప్పడం జరిగింది. అతను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఇక్కడ సీరియస్గా ఉన్నది, ఇక్కడ అవైలబుల్ లేదు, మీరు సిద్దిపేట తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది. వారి సూచన వరకు మేము సిద్దిపేట హాస్పిటల్ తీసుకున్న తర్వాత నైట్ 9:30కు మా అన్నగారు ఎండ దెబ్బతోనే చనిపోవడం జరిగింది. అతను ఎండలో డ్యూటీ చేయడం వల్ల బాగా అనారోగ్యానికి గురైపోయింది. కావున మా అన్నను ప్రభుత్వం తరఫున ఏదైనా డిపార్ట్మెంట్ తరఫున ఆయన సాయం చేయాలని కుటుంబం తరఫున